హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పెద్ద పెద్ద బ్యాంకు దొంగతనాలు జరిగాయి. రకరకాల పద్ధతుల్లో, విచిత్రమైన పద్ధతుల్లో ఎన్నో బ్యాంకు దొంగతనాలు జరిగాయి. వరల్డ్ బిగ్గెస్ట్ బ్యాంక్ రాబరీ ఇరాక్లోని బాగ్దాద్ నగరంలో జరిగింది. బాగ్దాద్లో ఉన్న సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇరాక్లో ఈ దొంగతనం జరిగింది. 2000 ఆ టైంలో అమెరికా ఇరాక్ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు. అమెరికా ప్రపంచంలోని సూపర్ పవర్ దేశం. మరోపక్క ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ ఇరాక్కే మకుటం లేని మహారాజు. సద్దాం హుస్సేన్ చెప్పిందే వేదం, సద్దాం హుస్సేన్ చెప్పిందే శాసనం. సద్దాం హుస్సేన్కి ఎదురు చెప్పే మునగాడు ఇరాక్లో భూతద్దం పెట్టి వెతికినా కనిపించేవాడు కాదు. ఆఖరికి ఇళ్లలో సద్దాం హుస్సేన్ ఫోటో తలకిందులుగా ఉన్నా, పక్కకి తిరిగి ఉన్నా వాళ్ళకి ఉరిశిక్ష విధించేవాళ్ళు. అంతటి కఠినమైన పరిస్థితులు ఇరాక్లో ఉండేవి. ఇక్కడ ఆయిల్ విషయంలో, మరొక విషయంలో అమెరికా ఇరాక్ల మధ్య విభేదాలు తలెత్తాయి. అమెరికానేమో ఇరాక్ మేము చెప్పినట్టుగా వినాలి, సద్దాం హుస్సేన్ మేము చెప్పినట్టుగా వినాలి, మాకు బానిసగా ఉండాలని హుకుం జారీ చేసింది. సద్దాం హుస్సేన్ ఏమో అమెరికా చెప్పిన మాటల్ని పెడచెవిన పెట్టాడు, కయ్యానికి కాలు దువ్వాడు. దాంతో అమెరికా ఇరాక్ మీద యుద్ధం చేయడానికి రెడీ అవుతోంది. ఈ విషయం సద్దాం హుస్సేన్కి తెలిసింది. సద్దాం హుస్సేన్కి 2 కొడుకులు. మొదటి కొడుకు పేరు ఉదయ్, రెండో కొడుకు పేరు హుస్సేన్ సద్దాం హుస్సేన్. సద్దాం హుస్సేన్ పర్సనల్ సెక్రటరీ పేరు అబ్దుల్ హమీద్ మెహమూద్. మార్చి 18వ తారీఖు 2003వ సంవత్సరం. ఆ రోజు సద్దాం హుస్సేన్ రెండో కొడుకు హుస్సేన్ సద్దాం హుస్సేన్, పర్సనల్ సెక్రటరీ అబ్దుల్ హమీద్ మెహమూద్ ఇద్దరూ కలిసి 3 పెద్ద పెద్ద ట్రక్కులు తీసుకుని ఇరాక్ రాజధాని బాగ్దాద్కి వెళ్ళారు. బాగ్దాద్లోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇరాక్ ఆ బ్యాంక్ దగ్గరికి వెళ్ళారు. ఆ బ్యాంకులో అప్పుడు ఆ బ్యాంకు డైరెక్టరు, ఫైనాన్స్ మినిస్టర్, ఆ ఖజాన్కి సంబంధించిన ఒక పెద్ద అధికారి, 3 ఉన్నారు. సద్దాం హుస్సేన్ పర్సనల్ సెక్రటరీ అబ్దుల్ హమీద్ మెహమూద్ ఒక లెటర్ని ఆ బ్యాంకు డైరెక్టర్కి ఇచ్చాడు. ఆ లెటర్లో 2 లైన్లు రాస్తున్నాయి. ఈ దేశ సంరక్షణ కోసం, రక్షణ కోసం ఈ బ్యాంకులో ఉన్న డబ్బంతా నా రెండో కొడుకు హుస్సేన్ సద్దాం హుస్సేన్కి అప్పగించండి. ఈ డబ్బునంతా ఒక రహస్య ప్రాంతానికి తరలించాలి. ఆ లెటర్ చదువుకున్న తర్వాత ఆ బ్యాంక్ డైరెక్టర్కి ఎదురు చెప్పే ధైర్యం లేదు. ఎందుకంటే సద్దాం హుస్సేన్ లెటర్ పేడది, కింద సద్దాం హుస్సేన్ సంతకము, రాజముద్ర ఉంది. దాంతో ఆ బ్యాంక్ డైరెక్టర్ ఎదురు చెప్పలేక డబ్బుని ఎంత ఇవ్వడానికి రెడీ అయ్యారు. ఆ బ్యాంకులోని సిబ్బంది బ్యాంకులో ఉన్న డబ్బంతా సంచుల్లో కుక్కి, బ్యాగులో కుక్కి ట్రక్కులోకి తరలించడం మొదలుపెట్టారు. డబ్బునంతా సంచుల్లో కుక్కుతున్నారు, ట్రక్కులోకి తరలిస్తున్నారు. అలా 5 గంటల పాటు ఆ బ్యాంకులో ఉన్న డబ్బంతా ఈ 3 ట్రక్కుల్లోకి ఎక్కించారు. 3 ట్రక్కులు నిండిపోయాయి. ఇంకా డబ్బులు ఉన్న సంచుల్ని ఆ ట్రక్కులోకి కుక్కారు. ఇక ప్లేసే లేదు. అయినా కూడా కొన్ని కోట్ల డాలర్లు, $1 మిలియన్ ఆ బ్యాంకులో అలాగే ఉండిపోయాయి. మొత్తం అంతా అప్పట్లో లెక్క కడితే $1 బిలియన్, బహుశా మన ఇండియన్ కరెన్సీలో దాదాపు 8,000 కోట్ల రూపాయలు. 800 కాదు, మన ఇండియన్ కరెన్సీలో 8,000 crores అంత డబ్బు. ఈ 3 ట్రక్కులు డబ్బుతో నిండిపోయిన తర్వాత సద్దాం హుస్సేన్ ముందు వెళ్తుండే 3 ట్రక్కులు సద్దాం హుస్సేన్ అనుసరించాయి. ఆ తర్వాత ఆ బ్యాంకు నుంచి వెళ్ళిపోయాయి. ఈ బ్యాంకులో ఈ డబ్బంతా తరలిపోయిన కొన్ని గంటల తర్వాత అమెరికా బాంబుల వర్షం బాగ్దాద్ నగరం మీద కురిపించింది. ఈ సద్దాం హుస్సేన్ సంబంధించిన కొంతమంది శత్రువులు అమెరికాకు ఒప్పందించారు. మీరు యుద్ధం ప్రకటించడానికి, యుద్ధం చేసే ముందే, కొన్ని గంటల ముందే ఈ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇరాక్లో ఉన్న డబ్బంతా సద్దాం హుస్సేన్ రెండో కొడుకు సద్దాం హుస్సేన్ 3 ట్రక్కుల్లో తరలించుకు వెళ్ళిపోయాడని. దాంతో అమెరికా సైన్యం ఇరాక్లో ప్రవేశించింది. నెమ్మదిగా ఇరాక్ మొత్తాన్ని ఆక్రమించుకుంది. తర్వాత అమెరికా సైన్యం సద్దాం హుస్సేన్ ప్యాలెస్ మీద దాడి చేసింది. ఆ ప్యాలెస్లో కొన్ని కోట్ల $1 మిలియన్ డబ్బుని స్వాధీనం చేసుకుంది. కానీ తీరా చూస్తే ఆ డబ్బంతా ఈ బ్యాంక్ నుంచి కొట్టేసింది కాదు. సద్దాం హుస్సేన్ మొదటి కొడుకు ఉదయ్కి డబ్బుని దగ్గర పెట్టుకోవడం అంటే మహా ఇష్టం, హాబీ. ఆ డబ్బంతా సద్దాం హుస్సేన్ మొదటి కొడుకు ఉదయ్దని తేలింది. ఆ తర్వాత అమెరికా సైన్యం ఈ ఇరాక్లో మొత్తం అంతా ఇరాక్ని స్వాధీనం చేసుకున్న తర్వాత రకరకాల ప్రదేశాల్లో సద్దాం హుస్సేన్ సంబంధించిన బంధువుల ఇళ్లలో దాడి చేసింది. అక్కడి నుంచి కూడా కొన్ని కోట్ల రూపాయలని స్వాధీనం చేసుకుంది. అలాగే ప్రజలు ఎప్పుడైతే అమెరికా యుద్ధం ప్రకటించిందో ఇరాక్లో అంతర్యుద్ధం మొదలైంది. ప్రజలు సద్దాం హుస్సేన్కి సంబంధించిన బంధువులు కానీ,
ఫ్రెండ్స్, ఇళ్లలో లూటీ చేశారు, డబ్బుని ఎంతో ప్రజలు లూటీ చేశారు. అమెరికా సైన్యం ఆ ప్రజల దగ్గర నుంచి కూడా కొన్ని కోట్ల డాలర్లని స్వాధీనం చేసుకుంది. అలాగే ఈ డబ్బంతా ఎక్కడికి వెళ్ళిపోయింది? ఈ బ్యాంక్ నుంచి 3 ట్రక్కుల్లో తరలించిన దగ్గర $1 బిలియన్ డబ్బు, అంటే 8,000 కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళిపోయాయన్న దానికి రకరకాల కథనాలు బయటకు వచ్చాయి. ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ అమెరికా ఎప్పుడైతే యుద్ధం ప్రకటించిందో, అమెరికాతో పోరాడే శక్తి లేదని తెలిసిపోయిన తర్వాత అమెరికా ఇరాక్ మొత్తం స్వాధీనం చేసుకుంటుంది. దాంతో అమెరికా సైన్యానికి లొంగిపోయే బదులు తన కుటుంబంతో వేరే దేశానికి పారిపోయి అక్కడ ఈ డబ్బుతో బతకవచ్చన్నది ఒక థియరీ. అలాగే సిరియాకి సద్దాం హుస్సేన్కి మంచి సంబంధాలు ఉన్నాయి. దాంతో ఈ 3 ట్రక్కుల్లో ఉన్న డబ్బంతా సిరియా సరిహద్దులకి దాటించేశాడు, సిరియా దేశానికి తరలించాడన్నది మరో కథనం. అలాగే ఈ డబ్బు అమెరికా సైన్యమే ఈ డబ్బు మొత్తాన్ని స్వాధీనం చేసుకుంది అన్నది మరో కథనం. కానీ ఇప్పటికీ అమెరికా సైన్యం ఆ $1 బిలియన్ కొన్ని కోట్ల రూపాయల్ని స్వాధీనం చేసుకుంది తప్పితే భారీ మొత్తంలో ఉన్న డబ్బునంతా అమెరికా స్వాధీనం చేసుకోలేదు. ఆ డబ్బు ఎక్కడికి వెళ్ళిపోయింది, ఎక్కడ ఉందన్నది ఇప్పటికీ రహస్యమే. అమెరికా కూడా ఇప్పటిదాకా ఆ డబ్బును మొత్తం మేము స్వాధీనం చేసుకున్నామని ప్రకటించలేదు. ఈ సద్దాం హుస్సేన్ సంబంధించిన బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళు కూడా ఆ డబ్బంతా మా దగ్గరికి వచ్చింది, మా దగ్గరే ఉందని వాళ్ళు కూడా ప్రకటించలేదు. ఇప్పటికీ ఆ $1 బిలియన్ భారీ మొత్తం నగదు ఎక్కడుంది, దాన్ని ఎవరు అనుభవిస్తున్నారు, ఎవరు ఉపయోగిస్తున్నారన్నది రహస్యంగానే మిగిలిపోయింది. కాకపోతే వరల్డ్ బిగ్గెస్ట్ రాబరీగా ఇది మాత్రం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇరాక్లో జరిగిన ఈ భారీ బ్యాంకు దొంగతనం మాత్రం రికార్డుల్లో నంబర్ 1గా నిలిచిపోయింది. మరో విచిత్రమైన విషయం ఏంటంటే, ఎప్పుడైతే అమెరికా ఇరాక్ మీద దాడి చేసిందో సద్దాం హుస్సేన్ మొదటి కొడుకు ఉదయ్, రెండో కొడుకు హుస్సేన్ సద్దాం హుస్సేన్ వీళ్ళిద్దరూ ఆ యుద్ధంలో చనిపోయారు. 8 నెలల తర్వాత సద్దాం హుస్సేన్ కూడా ఒక బంకర్లో పట్టుబడ్డాడు. ఆ తర్వాత సద్దాం హుస్సేన్ని కోర్టులో ప్రవేశపెడితే కోర్టు ఉరిశిక్ష విధించింది. సద్దాం హుస్సేన్ని ఉరి కూడా తీశారు. ఏ ముగ్గురైతే ఈ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇరాక్లో ఉన్న డబ్బంతా దాదాపు $1 బిలియన్ 8,000 కోట్ల రూపాయల్ని తమ కోసం తీసుకువెళ్లారో ఈ ముగ్గురు కూడా ఆ డబ్బుని అనుభవించలేకపోయారు. ఇది ఈ రోజు కథ. మరొక కథతో నేను మళ్ళీ మీ ముందుంటాను. అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా, సురక్షితంగా, అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్.